అన్నారు. ఈ దేవతలంతా బ్రహ్మదేవుని ప్రార్థన చేస్తున్నారు. బ్రహ్మదేవులు వారు వింటూ ఉన్నారు ఇవన్నీ. ఋషీన్ యక్షాన్ సగంధర్వానసురాన్ బ్రాహ్మణాంస్తథా అతిక్రామతి దుర్దర్శో వరదానేన మోహితః. వరాలు ఎప్పుడైతే రావణుడికి వచ్చాయో కన్నుగానక ఆ రావణుడు ముందు మహర్షుల్ని, తర్వాత గంధర్వుల్ని, ఆ తర్వాత అసురుల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ అవమానిస్తున్నాడయ్యా. ఎవరు అతన్ని జయించలేకపోతున్నారు. మహానుభావ బ్రహ్మదేవ మమ్మల్ని రక్షించు అని పదే పదే ప్రార్థన చేశారు దేవతలు బ్రహ్మదేవులు. నయనం సూర్య ప్రతపతి పార్శ్వే వాతి నమారుతః చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి నకంపతే. బ్రహ్మదేవ, రావణుడికి ఇచ్చినటువంటి వరాల వల్ల సూర్యుడు ఇతనికి వేడి కలిగించలేకపోతున్నాడు. తన సహజమైనటువంటి ఉద్యోగాన్ని చేయలేకపోతున్నాడు సూర్యుడు రావణుడి దగ్గర. వాయువు కూడా పక్కకి అతనికి మించి అతనికి కష్టం కలిగించే పని ఏది చేయలేకపోతున్నాడు. గాలి కూడా సక్రమంగా వీయనివ్వటం లేదు రావణుడు వాయుదేవుని. ఎల్లప్పుడూ చలించే తరపంక్తులు కలిగినటువంటి సముద్రం అతన్ని చూడగానే భయపడుతూ ఉందయ్యా. సముద్రం భయపడుతోంది. వాయువు చక్కగా గాలి వీచలేకపోతున్నాడు. సూర్యుడు కూడా తన యొక్క వేడిని ప్రసరింప చేయలేకపోతున్నాడు భయం చేత రావణుడి వరాలు అని దేవతలు బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారు. తన్మహన్నో భయం తస్మాద్రాక్షస ఘోరదర్శనాత్ వధార్థం తస్య భగవన్నుపాయం కర్తుమర్హసి. చాలా ఘోరమైన రూపం రావణుడు. అట్టి వాని నుండి మాకు భయం తప్పించవయ్యా. మేము భయపడుతూ ఉండాల్సి వస్తుంది ప్రతిక్షణం. బ్రహ్మదేవ భగవంతుడా, అతన్ని వధించడానికి ఏదైనా ఉపాయం చెయ్యవయ్యా. రాక్షస గుణాలని వధించాలి. ప్రజలు సుఖశాంతులుగా లేరు, రాక్షసులు సుఖశాంతులుగా లేరు, దేవతలు సుఖశాంతులుగా లేరు, గంధర్వులు సుఖశాంతులుగా లేరు. రాక్షస గుణాల చేత భయపెడుతూ ఉన్నాడు, వధిస్తూ ఉన్నాడు అందరినీ. నీవే మాకు ఉపాయం చెయ్యవయ్యా అన్నారు దేవతలు బ్రహ్మదేవుని. ఏవముక్తః సురైః సర్వైశ్చింతయత్వా తతో బ్రవీత్ హంతాయం విదితస్తస్యా వధోపాయో పురాత్మనః. దేవతల మాటలంతా